సునయన ఎలా ఉందట? ఏదో అలాగే ఉంది పంతులు గారు. ఏమిటో నిండుకుండలా ఉండే నీ ఇల్లు చిల్లుకుండలా అయిపోయింది. నీ కష్టాలకి ఆ భగవంతుడు ఎప్పుడు చెల్లిచీటి రాస్తాడో. ఆ అమ్మవారి దయ అంతే. ఏం చేస్తాం పంతులు గారు? చెప్పమ్మా, ఎవరి పేరు మీద పూజ చేయమంటారు? సునైన హాసినిల పేరు మీద చెయ్యండి. ఓ, ఈరోజు వాళ్ళిద్దరిది పుట్టినరోజు కదా? అవును పంతులు గారు. ప్రతిసారి వాళ్ళిద్దరినీ తీసుకునొచ్చి పూజ చేయించేది అమ్మ. ఈసారి వాళ్ళిద్దరూ లేకుండా చేయించాల్సి వస్తుంది. కర్మని ఎవరూ తప్పించలేరమ్మా. శ్రీరామచంద్రమూర్తికే కర్మఫలం అనుభవించక తప్పలేదు. మనమెంత తల్లి? అంతేలేండి. పూజ చేస్తాను తల్లి, ఇలా ఇవ్వండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. కృష్ణమ్మ, ఇవిగో అక్షింతలు. ఇవి హాసినికి సునయనకి వెయ్యాలి. తీసుకోండమ్మా. అరుంధతి, ఈరోజు హాసిని సునైనల ఇద్దరి పుట్టినరోజు. అయితే నేనేం చేయాలి? గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయమంటావా? గ్రాండ్ పార్టీలు అవసరం లేదండి. గొప్ప మనసుతో ఆశీర్వదిస్తే చాలు. పంతులు గారు చెప్పింది విన్నావు కదా అరుంధతి? అందుకే అడుగుతున్నాను, ఈ అక్షింతలు తీసుకో. ఇంటికి వెళ్ళాక నీ కోడలి నెత్తిమీద చల్లి నీ మంచి మనసుతో ఆశీర్వదించు చాలు. ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలి? తను నాకు ఏమవుతుందని ఆశీర్వదించాలి? అరుంధతి, నీ కోడలు, నీ ఒక్కగానొక్క కోడలు. తను కాకపోతే నిన్నింకా అత్తయ్య అని పిలిచే మనిషి లేదు. పిలిపించుకునే అదృష్టం కూడా నీకు లేదు. అందుకే ఉన్న ఒక్కదాన్ని నువ్వు చక్కగా చూసుకుంటే అది కూడా నిన్ను అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది. అవునమ్మా అరుంధతి, మీ ఇంట్లో దీపం పెట్టింది హాసినియే కదా? మీ వంశాన్ని ముందుకు నడిపించాల్సింది ఆ అమ్మాయే కదా? పంతులు గారు, ఆ అమ్మాయే నాకు కోడలని ఇప్పటి వరకు నేను అనుకోలేదు. అవ్వని కోడలికి అక్షింతలు వెయ్యమంటే నేనెలా వేస్తాను? అరుంధతి, ఏంటా మాటలు? కోడలు అనుకోకుండానే హాసినిని ఇంట్లో పెట్టుకున్నావా? నా ఇంట్లో నలుగురు పనివాళ్లున్నారు. వాళ్ళని కూడా ఇంట్లోనే పెట్టుకున్నాను. కానీ వాళ్ళందర్నీ మీ అబ్బాయితో పాటు పడగదిలో ఉండమనట్లేదు కదా? మేం పర్మిషన్ తెచ్చుకున్నాం. మమ్మల్ని లోపలికి అలౌ చేయండి. సరే, మీరు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి. అమ్మా,
సునైనా, సునైనా, ఏడవద్దు, ఏడవకు. ఇదిగో, ధైర్యంగా ఉంటేనే ఇలాంటి చోట 6 నెలలు గడపగలవు. ఒక్క రోజే 1 నెలలాగా ఉందమ్మా. ఇంకా 6 నెలలంటే నాకిక్కడ నరకం కనిపించేస్తుంది. సునైనా, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడొద్దు. బాధ పక్కన ధైర్యం ఉండాలి, భయం కాదు. అప్పుడే ఈ బాధ కూడా మెత్తని తిండిలా అనిపిస్తుంది. లేదంటే అది ముళ్ళ పాన్పులా ఇంకా ఇంకా గుచ్చుతూ ఉంటుంది. మీ అందరికీ ఉన్నంత ధైర్యం నాకు లేదక్కా. నేనేం చేయను. దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. అమ్మా, అమ్మా, నేను ఇక్కడ ఉండలేనమ్మా. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. అమ్మా, నాకే ఆ శక్తి అధికారం ఉండుంటే నిన్నసలు ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. చెప్పు, మనం ఎంత బాధపడినా నువ్విక్కడ ఉండక తప్పదు కదమ్మా. ప్లీజ్ సునైనా, మనం ఎంత బాధపడినా మారని విషయాన్ని ఎలా ఎదిరించాలో ఆలోచించు ప్లీజ్. ఇవాళ మీ పుట్టినరోజు, అందుకే స్వీట్ తీసుకొనొచ్చాం. హాసినితో కలిసి కేక్ కట్ చేయాలనుందమ్మా. నీతో పాటే హాసిని కూడా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తుంది. మీ బావగారు అమ్మమ్మని కేక్ ని తీసుకుని అక్కడికి వెళ్లారు. వచ్చే ఏడాది నువ్వు కోరుకున్నట్టే మీ ఇద్దరి పుట్టినరోజుని మన ఇంట్లో చేసుకుందాం. ఇప్పుడు కేక్ కొయ్యమ్మా, రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సునైనా. హే, ఆగండి. ఏం చేస్తున్నారు? ఏంటి కేకు? ఇదేమైనా స్టేషన్ అనుకుంటున్నారా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ ఇక్కడ చేయకూడదని తెలీదా మీకు? అది కాదండి, మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు. కొంచెం ఈ కేక్ తినిపించేసి వెళ్ళిపోతాం. ఆ? చెప్తే మీకు అర్థం కావట్లేదా? తీసేయండి. హే, ఏంటి నువ్వు చేసిన పని? ఏ జైల్లో ఉంటే ఖైదీలకి ఏ హక్కులు ఉండవనుకుంటున్నావా? ఆ హక్కులేంటో మాకు తెలియవనుకుంటున్నావా? నేను కాబోయే ఎస్ఐని. జైలు నీ సొంత రాజ్యం కాదు. ఖైదీలంతా మీ బానిసలు కాదు. మీ పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్ తీసుకునే వచ్చాం. ఎక్కువ చేస్తే ఐజీ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మాట్లాడకుండా ఉండిపోతే మైండ్ పాడైపోతుందని నేనే కావాలని ఏదో ఒకటి కల్పించుకొని వాళ్ళని డిస్టర్బ్ చేసి మాట్లాడుతాను. ఎలాగో మీకు తెలిసిపోయింది కదా. నా బాధ అంతా చెప్పుకుందామని వస్తే ఇక్కడ కూడా మాట్లాడొద్దంటున్నావు. అలాగే అక్క, మాట్లాడను. నేనేం మాట్లాడను.
అమ్మా హాసిని, ఎందుకమ్మా, ఎందుకు ఎన్ని రోజులు ఇంత బాధని ఎందుకు నీలోనే దాచుకున్నావు? ఏ ఈ అమ్మతో కూడా చెప్పాలనిపించలేదా అమ్మా? లేదమ్మా, నేను విడాకులు ఇస్తానన్నప్పుడు తను నాతో చాలా మంచిగా ఉన్నాడు. అతను నిజంగా మారిపోయాడని నేను అనుకున్నానమ్మా. అలాగే మిమ్మల్ని కూడా నమ్మించాడు. కానీ విడాకులు వద్దన్నాక కొన్ని రోజులకి తనది ప్రేమ కాదు, అవసరం అని తెలిసింది. నటన అని తెలిసింది. వెంటనే మొహం మీద కొట్టి ఇక్కడికి వచ్చేయాల్సింది. నాకు అంత ఆవేశం వచ్చిందక్క. కానీ వదిలేసి వస్తే శాశ్వతంగా వదిలేసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడే అమ్మమ్మ నాకు మంచి విషయం చెప్పి నేను దారి తప్పిపోకుండా చూసింది. ఇప్పుడు బాగున్నట్టు ఉన్నవాడు రేపు మళ్ళీ చెడ్డవాడిలా మారిపోతే నేనేం చేయాలి అని అడుగుతున్నా. బాగు చేసుకుంటాం. బాగు చేసుకోవాలా? భార్యాభర్తలు అన్నాక గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, సంసారం అన్నాక చిన్నా చితకా గొడవలుండడం మామూలే. అలా అని వాటి గురించి పచ్చని సంసారాన్ని పాడు చేసుకోకూడదు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో అంతేనేమో అంతేనేమో అంతు. నాకు విక్కితో మళ్ళీ గొడవలైతే ఏం చేయాలని అడిగితే విడిపోకూడదని భర్తని మార్చుకోవాలని చెప్పింది. అయ్యో నా తల్లి, అప్పుడు నువ్వేదో మాట వరుసగా అడిగావనుకున్నానే. నిజంగా నీకంత కష్టం వచ్చిందని నేను అనుకోలేదే. నువ్వు నాతో అక్కడ ఉండడం వల్ల అప్పుడు నువ్వు నాకు చాలా విలువైన మాటలు చెప్పగలిగావమ్మమ్మ. తెలిసుంటే ఆ బాధ నీ ఆలోచనని, అనుభవాన్ని మింగేసేది. ఖచ్చితంగా ఇంకొకటేదో చేసేదానివి. హాసిని, నీ మాటలు వింటుంటే నువ్వు మా నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండకూడదని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అవును బావగారు, ఈ విషయం తెలిసాక మీరంతా బాధపడతారని తెలుసు. వెంటనే ఏదో ఒక స్టెప్ తీసుకుంటారని తెలుసు. అందుకే అలాంటివేమీ వద్దని చెప్పడానికే నేను వచ్చాను. అదేంటి హాసిని, వాళ్ళు నిన్ను ఇంత మోసం చేసి అంతలా బాధ పెడుతుంటే మమ్మల్ని ఎవరిని ఏం మాట్లాడుతుంటావా? మీరొచ్చి మాట్లాడితే మా అత్తగారు గొడవ పెంచుతుందే గాని తగ్గదు. దానివల్ల నేను అక్కడి నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తే ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో వచ్చేస్తావు. ఏ నీకు ఇల్లు లేదా? ఇంట్లో మేమంతా లేమా? ఒకసారి నేను ఆ ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా వచ్చేస్తే మీరంతా నాకు నచ్చ చెప్పి అక్కడ దిగబెట్టారు. హాసిని మళ్ళీ ఎప్పుడు తప్పు చేయదు. ఎప్పుడైనా అత్తగారి అనుమతి లేకుండా వాళ్ళతో గొడవపడి మా ఇంటికి వచ్చేస్తే మేమందరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. అది ఈ ఊరి పెద్దల ముందు ప్రమాణం చేస్తున్నాం. వీళ్ళకి అసలు బాధ్యతే లేదు. లైట్లన్నీ వేసి మర్చిపోయారు. కరెంటు పోయింది.
ఓర్ని అమ్మ కడుపు మాడ, ఇది నీ పనా? ఇది ఖచ్చితంగా హాసిని పనే. చిచ్చి, వీడికి చీకటి అంటే భయం ఉంది కానీ దొంగలంటే గౌరవం లేదు. నిద్రలో కూడా లైట్ ఆపుగానే తెలిసిపోయింది. పుట్టిన గుంజి రాత్రులు లైట్ ఆపేసి నన్ను భయపెడతావా? పగళ్ళకు చుక్కలు చూపిస్తానే. శ్వాస కూడా ఈ అమ్మాయిలో తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే తెలిసిపోతుంది. నువ్వు అలాగే పడుకో, నేను వెళ్ళి లక్షలు తెచ్చుకుంటా. పుట్టి నన్ను భయపెట్టడానికి గెటప్ వేసుకుని వచ్చావా? చెప్తాని సంగతి. ఇది నా బ్యాంక్ లాకర్ గది. ఇది ఈ గదిలోకి ఎందుకు వెళ్ళింది? దీన్నిప్పుడు భయపెడదాం. అవును, సినిమాలో లాగా ఆటోమేటిక్ లైట్లు అనుకుంటా. పోన్లే, నా పని ఈజీ అవుతుంది. పిల్లి బొమ్మ పిల్లిలా యాక్ట్ చేస్తుందా? ఈ పొట్టిదానికి పిల్లంటే భయం కదా. కొమ్ము పిల్లి బొమ్మ పొట్టిదానికి భయపడిందా? ఇలా కాదు, దీన్ని గదిలో లాక్ చేసేసి దొంగతనం చేయబోయిందని పొద్దున్నే చాలా పెద్ద గొడవ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఇంట్లోంచి బయటికి తోసేచ్చా. పొట్టిదానా. సువస్ అన్నది ఈ లాకర్ స్ట్రాంగ్ ఉంది, కానీ నా లవ్ చాలా గొప్పది. మా దగ్గర ఇన్ని కట్టల్లో ఒక్క కాగితం ఉంటే వీళ్ళ దగ్గర ఇన్ని కట్టలున్నాయా? టోటల్ 25,30,000. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఎంత తెంగరోళ్ళని తెలియలేదు. ఇది వీళ్ళు ఎంత ఉందని గుర్తు కోసం రాసుకున్నట్లేదు, ఇంత ఉంది అని దొంగకి క్లారిటీ ఇస్తున్నట్టుంది. ఈ పొట్టిది ఎవరికి తెలియకుండా చేసే పని రేపు పొద్దున్నే అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇలా ఎందుకు? ఇంటి గేట దగ్గర ఓ బోర్డు రాసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. హే పొట్టిదానా, అయిపోయావే. నువ్వు చేసిన పనిని నేను చూసేశాను. నేనేం చేశాను? ఆ గదిలోకి దూరి దొంగ హాసిని, ఏంటి నువ్వు చేస్తున్న పని? అదేంటత్తయ్య అంత కోపంగా అడుగుతున్నారు? మీ అబ్బాయికి టిఫిన్ పెట్టబోతున్నాను. ఏ పెట్టొద్దా? పాపం పొద్దు నుంచి మీ అబ్బాయి ఏమీ తినలేదు, ఇప్పుడన్నా తినొద్దా?
నేను అలా అన్నానా? అనలేదు, కానీ నవ్వులో 4 అర్థాలుంటే కోపంలో 40 అర్థాలుంటాయని మా ముసలిది చెప్పిందిలే. ఇప్పుడు నేను కోపడ్డానా? ఇప్పుడు ఇది విక్కీకి పెట్టాలా వద్దా? మీ చూపులకి మీ పిల్లలు అర్థం చేసుకోగలరేమో, నేను కాదు. నాకంత తెలివి లేదు అత్తయ్య గారు. హాసిని, నువ్వు ఇప్పుడు మ్యాటర్ పెంచుకో. అసలే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. మా అమ్మ నాకు పెట్టడానికి ఇంటి నుంచి టిఫిన్ తెప్పించింది. అలాగే తిను. నాకు చేతులు బానే ఉన్నాయి, నేను తింటాను. నువ్వు తింటానంటే నేను వద్దంటానా? లే తిను. బాబు, ఇప్పుడు ఎలా ఉంది బాబు మీకు? హాసిని, రాత్రి విక్కీకి కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నువ్వు మాతోనే ఉన్నావు కదా, మరి మీ అమ్మకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయగలిగావు? నేనే మా అమ్మకి ఇన్ఫర్మేషన్ పంపలేదు. మరి నువ్వు చెప్పకుండా ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది? అయిన వాళ్ళకి అపాయం జరిగితే అది తెలుసుకోవడానికి ఆడపిల్లే కారణం అవ్వక్కర్లేదు అరుంధతి. నీ ఇంట్లో పనివాళ్ళో పక్కవాళ్ళో పెదవి దాటేస్తే సరిపోదా ప్రపంచానికి తెలియటానికి? ఇంతకీ ఇప్పుడు ఎందుకొచ్చావు? అప్పుడు హైదరాబాదులో నీ కూతురు అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనొచ్చి పలకరించానా? అప్పుడు మా వల్ల గొడవ జరిగిందని ఇప్పుడు నువ్వొచ్చి గొడవ చేద్దామనుకుంటున్నావా? అందరూ ఒకేలా ఎందుకుంటారు అరుంధతి? అంటే మా అమ్మ గొడవ మనిషిని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? అంటే మా అమ్మ నిన్ను చూడ్డానికి వస్తే గొడవ చేయడానికే వచ్చిందంటావా? ఏ, నిన్ను చూడాలంటే మీ అమ్మగారి అపాయింట్మెంట్ కావాలా? విఐపి రికమెండేషన్ కావాలా? నా కొడుకుని పరామర్శించడానికి ఒక అర్హత ఉండాలి. అప్పుడు మా అమ్మ కంటే అర్హత ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా అని మీ డబ్బు మీరే కొట్టుకోండి, తప్పులేదు. కానీ పక్కన వాళ్ళకి నొప్పి కలిగించకూడదని జ్ఞానం కూడా పెంచుకోండి. చూడమ్మా, పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనుషులున్న ఈ రోజుల్లో పని కట్టుకొనొచ్చి పలకరిస్తున్నారంటే కారణం హాసిని మా ఇంట్లో ఉండటం కాదు బాబు, అరుంధతి మీద ఉన్న అభిమానం ఇంకా మిగిలి ఉండటం. ఈ టైంలో నువ్వు చేసావేంటక్కా? అదేంటి అలా అడిగావు? విక్కీకింత ప్రమాదం జరిగితే కనీసం ఒక ఫోన్ చేసి కూడా నాకు చెప్పలేదు. మాకు తెలిసి మేము ఫోన్ చేస్తే ఇప్పుడు చేసావేమని అడుగుతావేంటి? ఇక్కడ నువ్వు ఫోన్ చేసి విచారించేంత పెద్ద ప్రమాదమేం జరిగిపోలేదు. జస్ట్ ఒక కాలు విరిగింది అంతే. కాలు విరిగితే జస్ట్ అంటే వింటి హాసిని, మేము ఇప్పుడే బయలుదేరొస్తాము. అక్కో, అంత పని చేయొద్దక్కా. ఇక్కడ విక్కీకి కాలు విరిగిన దానికంటే వీళ్ళని పరామర్శించడానికి ఎవరన్నా రావడమే పెద్ద బాధ వీళ్ళకి.
పాపం అసలే హాసినిని వాళ్ళు బాధలు పెడుతున్నారు. అది చాలదని ఇప్పుడు తన భర్తకిలా కాళ్ళు విరిగి తనకింకా పెద్ద కష్టం వచ్చింది. ఎలా చేస్తుందో ఏమిటో. ఎందుకు చేయలేదు? అది నా మనవరాలు. ఎంత కష్టమైన పనైనా చాలా తేలిగ్గా చేసేస్తుంది. హాసిని ఎలా చేసినా అది ఊహించని ఉపద్రవం లాంటిదే కదా పిన్ని. మీరు దాని గురించి ఆలోచించకండి. వాళ్ళు హాసినిని బాగా ఇబ్బంది పెడుతున్నందుకే దేవుడు వాడి కాళ్ళు ఎరగొట్టాడు. ఇప్పుడు వాడికి నా మనవరాలు విలువేంటో బాగా తెలిసొస్తుంది. ఇది హాసినికి మేలు చేయడానికే జరిగింది. మేలేంటి? కృష్ణమ్మ, విక్కీ హాసినికి దగ్గరవడం కోసమే దేవుడు ఈ ప్రమాదం పుట్టించాడు. వాడి మనసు మారడానికి ఇదే సరైన దారి. అమ్మా, నేను జిమ్కి వెళ్ళొస్తాను. ఈ టైంలో జిమ్ ఏంటే? ఈ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది. పగలు ఇంట్లో ఏదో ఒక పని చెప్తావు. నీ కరాటే కష్టాలు మొదలయ్యాయి. నెక్స్ట్ బ్యాచ్లో నేను ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండాలి కదా. అమ్మమ్మ మాటలు వదిలేయమ్మా, నువ్వు బయలుదేరు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సునైనా, సునైనా, ఏంటక్క? నా ఫోన్ ఎందుకో పనిచేయట్లేదు. బయటికి వెళ్దామంటే కుదరదు. నాకేమో ఏమీ తెలియట్లేదు. అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి. ఫోన్ ఆగిపోయింది, చూడవా? ఇదిగో అక్క, ఆన్ అయింది. భలే ఆన్ అయింది. ఒక్కోసారి ఫోన్ సడన్ గా ఆఫ్ అయిపోతే ఇలా 2 బటన్స్ కలిపి నొక్కితే ఎమర్జెన్సీ స్టార్ట్ అయిపోతుంది. ఓ, థ్యాంక్ యూ సునైనా. అక్క, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? ఫోనా? అమ్మ వాళ్ళతో మాట్లాడాలనుందక్క. కానీ ఖైదీకి ఫోన్ ఇవ్వకూడదు. ఇక్కడ మీ వాళ్ళే ఫోన్ ఇస్తున్నారు కదా. నేను అడిగింది కూడా మంచి పనికే కదా, ఇవ్వచ్చు కదా. సరే, నువ్వు త్వరగా మాట్లాడిచ్చేయి. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో. హలో, ఎవరు? అక్క, నేను సునైనా. అవునక్క, నేనే. సునైనా, నువ్వు కాల్ చేయడం ఏంటి? నీకు ఫోన్ ఎక్కడిది? అసలు నువ్వెక్కడున్నావు? జైల్లోనే ఉన్నానక్క. ఇది సెంట్రీ సత్యవతక్క ఫోను. అదే ఆ బర్త్డే రోజు నిన్ను ములాఖాత్కి తీసుకొచ్చిందే తనే. ఓ, ఓకే. ఎలా ఉన్నావు సునైనా? నేను బానే ఉన్నానక్క. అమ్మతో మాట్లాడాలనిపించింది. ఈ అక్కని బతిమలాడి ఫోన్ చేశాను. అరే, నేను జిమ్కి వెళ్ళడం కోసం బయటకు వచ్చాను సునైనా. పాపం అమ్మ కూడా రోజు నీతో మాట్లాడాలని ఆశపడుతుంది. నేను చూడాలనుకుంటుంది, కానీ కుదరదుగా. నాకిక్కడ ఉండాలనిపించట్లేదక్క. ఇంటికొచ్చేయాలనిపిస్తుంది, కానీ కుదరదుగా. సునైనా, తప్పని కష్టం వచ్చినప్పుడు తప్పించుకోగలమనే ఆశ కూడా అత్యాశే అవుతుంది. నాది అత్యాశ అని నాకు తెలుసక్క. కానీ ఇక్కడ జరిగేవన్నీ చూస్తుంటే నాకు భయంతో గుండాగిపోతుంది.